నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ప్రజెంట్ అంటే 2019 నుండి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉండగా ఎలాంటి అక్రమాలు జరిగాయి, ఎలాంటి మోసాలు జరిగాయి అనేది రోజుకొకటి బయటకు వస్తూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏపీలో రీసర్వే అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే భూ రీసర్వే స్టార్ట్ అయిందో ఇక్కడ ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడ్డారు, ఎలాంటి భూ దోపిడీలకు పాల్పడ్డారు, పేదల్ని, రైతుల్ని, అలానే టీడీపీ పార్టీ వాళ్ళని ఎలా హింసించారు అనేది రోజుకొక విధంగా బయటకు వస్తుంది. ఈరోజు ఒకరు మంగళగిరికి వెళ్ళి ఆర్జీ పెట్టుకున్నారు. మరి ఆయన బాధ ఏంటి, అసలు ఏం చెప్తున్నారు, ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్న ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో మరి అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. ఆవిడకి మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, ఏదైతే వైసీపీ హయాంలో దోపిడీలకి ప్రజలు ఎలా గురయ్యారు అనడానికి రోజుకొక కథ బయటకు వస్తుంది. అయితే ఏంటి ఇంత దోపిడీ చేశారు అనుకునే లోపు పేదల్ని భూముల విషయంలో, వాళ్ళ రైతుల భూముల విషయంలో కూడా ఎలా దోచుకు తిన్నారు అనడానికి ఈరోజు ఒకరు ఫిర్యాదు ఇచ్చింది చూస్తే ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఈ భూ రీసర్వే ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుండి భూముల మీద జరిగిన దోపిడీలు, అక్రమాలు, పెత్తంతనం ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అసలు ఏంటి స్టోరీ? అంటే ఇక్కడ ఉన్నది వాళ్ళ 5 సంవత్సరాలే కానివ్వండి, ఇప్పుడు కానీ సర్వే కానీ జరగకపోతే ఈ 5 సంవత్సరాలు ఏం జరిగింది అనేది కూడా తెలిసేది కాదు. ఆ రకంగా కూడా అంటే ఇక్కడ ఏంటంటే ఒకటే ఆలోచించాలి, ప్రజల్లో అంటే అంత డీప్గా వెళ్ళి విలేజ్ స్థాయిలో వెళ్ళిపోయి ఎవరికి అన్యాయం జరిగింది అనేది తెలుసుకొని వాళ్ళు వచ్చి బయట చెప్పుకునేటప్పటికి టైం పడుతుంది. ఇప్పుడు ఏదైతే లోకేష్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ఆలోచన చేశారో, అంటే సర్వే చేయించాలి, ఎవరి భూములు, ఎవరి పాస్బుక్ల మీద ఉన్న భూములు వాళ్ళకు ఉన్నాయా లేవా అనేది ఒక సర్వే చేయించి ఆ భూములు ఎవరి పేరు మీద ఉన్నాయి ఏంటి అనేది ఒక రూపకల్పన తీసుకురావాలనే ఒక ఆలోచన చాలా మంచి ఆలోచన. దాని మూలన ఎంతోమంది రైతులకి ఒక భరోసా అనేది వస్తుంది. అరే మన ల్యాండ్ పుస్తకాల్లోనే ఉంటుంది కానీ అనుభవించేది వాళ్ళు వేరే ఉంటున్నారు, రిజిస్ట్రేషన్ ఒకళ్ళ మీద ఉంటుంది, పాస్బుక్లు ఒకరి మీద ఉంటున్నాయి, అనుభవించేవాడు ఒకడు ఉంటున్నాడు, ఇలా రకరకాలుగా ఇష్యూస్ ఉంటున్నాయి. అది అక్కడి వరకు తీసుకెళ్ళటానికి ఎవరికి అంత దూరం వరకు రావటానికి ఎవడైతే నార్మల్గా చూస్తే ఎట్లా ఉంటుంది, లోకల్గా బలం ఉన్నవాడిదే రాజ్యం అన్నట్టు ఉంటుంది. వైసీపీలో చేసింది ఏంటి, ఈ గత 5 ఏళ్ళు కూడా ఎవరిని నోరెత్తనివ్వలేదు. ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని ఏ రకంగా బెదిరించారు, చంపారు, చాలా రకాల దారుణాలు చూసాం. రౌడీజం అలా ఉండింది. అందుకనే ఇప్పుడు ఈ సర్వే మూలాన అన్ని విషయాలు బయట వస్తున్నాయి. అసలు ఒక ఎంపీ స్థాయిలో ఉన్న అవినాష్ రెడ్డి గారు ఒక 5 ఎకరాలని కూడా కబ్జా చేయటం కడపలో ఆ బాబు సాహెబ్ అని ఆయన కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అంటే ఏంటి, అవినాష్ రెడ్డి గారి మీద ఒకళ్ళు బయట వచ్చారు, ఇంకా ఎంతమంది ఉన్నారు ఇవన్నీ బయట రావటానికి. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకు సర్వే చేసినది చాలా వరకు బెటర్ అవుతున్నాయి. వీళ్ళవన్నీ ఒక్కొక్కళ్ళ చరిత్ర బయట వస్తూనే ఉంటుంది. అంటే మేడం, ఇంకోటి సర్వే చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఎవరైతే ఫోన్ నెంబర్ ఇస్తారో ఆ రైతుకి ఫోన్ వస్తుంది, మీ పొలంలో మీ ఇది మీకు కరెక్ట్గా వచ్చిందా, వస్తే ఒక అంకె నొక్కండి, రాలేదు సరైన సర్వే జరగలేదు అని మీకు అనిపిస్తే 2 నొక్కండి, ఇలా చెప్తున్నారు. డైరెక్ట్ అది ఏంటంటే రెవెన్యూ దగ్గర నుంచి డైరెక్ట్ అంటే మనకు మండల ఆఫీస్లో అవసరం లేదు, ఇంక వేరే ఏమీ అవసరం లేదు. మనకు స్ట్రైట్గా మనకు ఏదైతే రెవెన్యూ ఉందో మన హెడ్ క్వార్టర్ ఇది అమరావతి దగ్గర నుంచినే అనుకోండి, అక్కడి నుంచి మీకు డైరెక్ట్ రైతు వరకు వస్తుంది. అంటే మీరు సాటిస్ఫాక్షనా కాదా అనేది ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాంతో ఏంటి, వీళ్ళకి సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు, వీళ్ళకి ఎక్కడైనా మిస్టేక్ ఉంది, వీళ్ళది సరిగా కొలతల్లో సరైన ఇది రాలేదు అన్నప్పుడు మనం ఒకేసారి ఫిర్యాదు దానిలోనే పంపించేసేయచ్చు. మనది సరిలేదు అనేదానికి ఒక అంకె చెప్పారు కదా, ఆ అంకెని మనం ప్రెస్ చేసిన వెంటనే అక్కడ తెలిసిపోతుంది, ఈ ఫోన్ నెంబర్ అంటే ఈ సర్వే ఏంటి, ఈ భూమి వాళ్ళు ఎవరు, అందుకని వాళ్ళది పెండింగ్ ఉంది అనేది మళ్ళీ రీసర్వే. వాళ్ళకి ఎక్కడ మిస్టేక్ జరిగింది ఇవన్నీ మళ్ళీ రీసర్వే చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఈరోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరి భూమి ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళ పాస్బుక్లు వాళ్ళ చేతి ఉంటున్నాయి కానీ భూమి ఒకళ్ళు అనుభవిస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవటం కోసం ఇది ఏదైతే ప్రవేశపెట్టారో వీటి మూలన రైతులకి చాలా వరకు మంచి జరుగుతుంది. అంటే మ్యామ్, ఒక చిన్న డౌట్ ఏంటి అంటే
అవినాష్ రెడ్డి అనుచరులు ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉంటారో వాళ్ళకి లంచం ఇచ్చి బెదిరించి ఈయన భూమి లాక్కున్నాడని ఈయన చెప్తున్నాడు. అంటే ఆయన అనుచరులు కావాలని చేసిన పనా, లేదా అవినాష్ రెడ్డి అనుచరులతో చేపించి దోపిడీ చేశాడా? ఇప్పుడు అనుచరులు వెళ్ళిపోయి డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళ పార్టీ కాదు, సో ఎప్పుడైనా బయట వస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, సో అంత ధైర్యంతో చేస్తున్నారంటే అవినాష్ రెడ్డి సపోర్ట్ లేని వాళ్ళ అనుచరులు అంత ధైర్యంగా రారు కదా. రారు. అవినాష్ రెడ్డి చెప్పబట్టే వచ్చాడు కదా, అది కాకుండా ఆయన ఎంపీగా ఉన్నాడు కదా. సో ఇదన్నీ చూస్తుంటే అవినాష్ రెడ్డి గారికి తెలియకుండా అయితే జరగదు, అవినాష్ రెడ్డి చేయిస్తున్నట్టే అనిపిస్తుంది. సో ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ఏది జరిగినా బయట వస్తుందని తెలిసి కూడా చేస్తున్నానంటే ఇంకా దౌర్జన్యం చేస్తాం, నేను ఎంపీని కదా అనే ఆలోచనలో ఉంటున్నట్టున్నారు. కానీ ఇది కూటమి ప్రభుత్వం, ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెక్ పెట్టాలో అలా పెడుతూనే ఉంటుంది. సో ఖచ్చితంగా దాని గురించి అయితే యాక్షన్ తీసుకోవటం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ రైతు కంప్లీట్గా నష్టపోయాడు. సో ఆ పెయిన్ అనేది వాళ్ళకే తెలుస్తుంది, ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళైతే ఊరికే ప్రసక్తి అయితే ఉండదు కదా. ఇప్పుడు పొలం పోగొట్టుకొని ఎవరు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి అన్యాయంగా అయితే ఏం చెప్పలేదు కదా, ఆయనది ఏదైతే ఉందో అదే కంప్లైంట్ ఇచ్చారు. సో ఖచ్చితంగా అతనికి న్యాయం జరుగుతుంది, అతని పొలం ఆయనకి డెఫినెట్గా వచ్చేస్తుంది. అంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే భూ పట్టాదారులు ఉంటారో ఆ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ వేసుకుంది. ఇది తీసేసి ఇప్పుడు మన వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళు రాజముద్ర వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే రీసర్వేలో అక్రమాలు బయటకు వస్తున్నాయో దీన్ని బట్టి ప్రజలు అంటుంది ఏంటంటే ఇది అవినాష్ రెడ్డి లేదంటే రజనీయో వీళ్ళు దోచుకుంటుంది కాదు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోవడం కోసం ఇదంతా నాదే అని చెప్పడం కోసం మా పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మని ముద్రించుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. అలానే చూడాలా? అంతే కదా. ఇప్పుడు మనం లాస్ట్ టైము బిఫోర్ ఎలక్షన్కు మనం చూసినప్పుడు భారతిరెడ్డి గారు వెళ్ళి పులివెందుల్లో ప్రచారం చేసినప్పుడు ఆవిడని అడిగారు కదా, భారతిరెడ్డి గారిని స్వయంగా ఏదైతే పులివెందు ప్రజలు ఉన్నారో వాళ్ళే అడిగారు. వాళ్ళు ఏమని నిలదీశారు, మీరు ఎలా మా పాస్బుక్ల మీద మీ ఫోటోలు వేసుకుంటారు అని వాళ్ళు ఖచ్చితంగా నిలదీశారు కదా. ఆ నిలదీసిన ఎఫెక్ట్ చూశారు కదా, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రావటం కానివ్వండి, వాళ్ళ మొత్తానికి వాళ్ళు అసెంబ్లీ స్థానాలన్నీ పోగొట్టుకోవటం కానివ్వండి, 11కి రావటానికి కానీ ఇవన్నీ ఏంటి వాళ్ళు చేసిన ఏదైతే ఒక రాచరికంలో కూడా ఇంత ఇది ఉంటుందేమో. రాజైనా కూడా ప్రజల్ని మంచిగా పరిపాలించిన వాళ్ళని మనం చరిత్రలో చూసాం. ఒక నియంత లాగా బిహేవ్ చేశాడు, నేనేం చేసినా చెల్లిపోతుంది అన్నట్టు చేశారు. సో అందుకే ప్రజలు చూపెట్టారు. కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా నిలదీశారు ప్రజలు. అక్కడ భారతిరెడ్డి గారు చైతన్యం వచ్చింది, ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. మా ఆస్తులు, మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు, మేము కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు, మా ఆస్తుల పైన మీ ఫోటోలు ఏంటి అనే ఒక ఉద్దేశం ప్రజల్లో ప్రతి వాళ్ళకి కలిగింది. ఇప్పుడు ఎవడింట్లో అయినా వాళ్ళ తాత సంపాదించి ఇచ్చాడు అనుకోండి, వాళ్ళ ఫోటోలైనా ఉండాలి దాని మీద, అంతే కదా. ఎవడ వస్తే వాడి ఫోటో అయినా ఉండాలి. అది కాకుండా ఈయన ఫోటో తీసుకెళ్లి బీరువాళ్ళను బాక్సులను ఎక్కడైనా దాచుకుంటారా వాళ్ళు? ఎలా అనిపిస్తుంది? అంటే ఒక గవర్నమెంట్ అయినా వ్యవస్థ నడిచిందా? ఈ 5 ఏళ్ళు అప్పుడు 19 నుంచి 24 వరకు గవర్నమెంట్ వ్యవస్థ ఏమైనా నడిచినట్టు లేదు కదా. ఓన్లీ నడిచింది జగన్మోహన్ రెడ్డి గారి ఒక లాగంగా చెప్తే ఆయన ఏంటంటే నేను ఒక నియంతని, నేనేం చేసినా చెల్లుబడుతుంది అన్నట్టు. రంగులు ఇష్టానుసారం రంగులే కావచ్చు, ఈ పాస్బుక్ల మీద, ఆయన పుస్తకాల రోడ్ల పైన, చెట్ల పైన, క్రికెట్ బ్యాట్ల పైన, గోడ కనపడితే గోడ. అంటే ఇప్పుడు మనం చూసాం సచివాలయాల గోడల మీద కానివ్వండి, సచివాలయాల మీద కానివ్వండి, అన్ని చోట్ల కదా. రంగులకు కూడా ఎంత ఖర్చు, వేల కోట్లు ఖర్చు పెట్టారు. స్కూల్స్ గవర్నమెంట్ భవనాలకు కూడా వేస్తే కోర్టు తిట్టింది కదా మేడం. అవును, ప్రతిదానికి. ఇప్పుడు సచివాలయం అంటే ఏంటి, అదేనా గవర్నమెంట్ కదా. సో గవర్నమెంట్ దానికి ఆటికి కూడా వేస్తారు. అసలు చెట్లు రోడ్డు పక్కన నిలబడకుండా చెట్లకు కూడా వదలలేదు. ఆ మైల్ రాయిలు ఉంటాయి కదా, వాటిని కూడా వదలలేదు. సో ఇంకా ఎక్కడ చూసినా ఇంకా అదే రంగులు. సో ఆనందానికి, ఆయన అనుకున్న ఆనందానికే ప్రజలు కరెక్ట్గా చెక్కు పెట్టారు. నీకు ఆనందం ఇలా ఊహల్లో ఉంటున్నావు, నీ స్థాయి ఏంటో చూపెడదాం అనుకొని జరిగింది కదా ఆ రోజు ఎలక్షన్స్. సో ఇప్పుడు కూడా ప్రజలకి మంచి జరుగుతుంది. రైతులందరికీ కూడా ఒక భరోసా అనేది వస్తుంది. దాన్ని కూడా రీచెక్ చేసుకునే దానికి కూడా టెలిఫోన్లో నుంచి కాల్స్ వెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరి భూమి ఎవరి పేరు మీద ఉందో దేనికి ఏదైనా కొంచెం ఎన్ని సెంట్లైనా తేడా ఉన్నా అవన్నీ కూడా మళ్ళీ రీచెక్ చేసుకునే అవకాశం రైతులకు కూడా ఉంది. సో ప్రతి రైతుకి అది ఇంటిమేషన్ వెళ్తూనే ఉంది, ప్రతి వాళ్ళు సర్వేలు చేసుకుంటూనే ఉన్నారు. రైట్.
థ్యాంక్ యూ సో మచ్ మా. నమస్తే.